జనసేన పార్టీ కార్యకలాపాలకి ఆల్రెడీ ఏం చేశారంటే నువ్వు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నువ్వు నోటీస్ పంపించారు బలంగా. ఎందుకంటే ఇలాంటి పనికిమాలిన చర్యల్ని పవన్ కళ్యాణ్ అయితే ఎంకరేజ్ చేయడు. ఇంకా నయ్యం నోటీసే పంపించాడు, కాల్ చేయలేదు డైరెక్ట్గా నిన్నొచ్చి. అతనికి ఉండే కోపం అలాంటిది. ఆడపిల్లల మీద అగౌరవంగా ప్రవర్తించిన ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఈ దెబ్బతో జనసేనలో మళ్ళీ నువ్వు కోల్పోయే అవకాశం ఉంది. నువ్వు ఆ సభ్యత్వం ఇంకా నీకు ఇవ్వడం నాకు తెలిసినంత వరకు. ఆ రూమర్ మీద వేసుకున్నావు కాబట్టి అది నిజాలు ఏంటో తెలుస్తాయి. రేపొద్దున లోపు నీ బండారం బయటపడద్దే, కంగారు పడకో. నీ చాప్టర్ ఈ దెబ్బతో క్లోజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్కి సినిమాల్లో కొరియోగ్రాఫర్ చేసినంత మాత్రం గురువు అవడం, పార్టీలో తిరిగేసి ఆయనతో ఫోటో దిగినంత మాత్రం శిష్యుడు అవ్వడం. అర్థమైందా? ఎవడో కూడా అక్కడ నువ్వు పార్టీ కోసం పాటుపడుతుంటే చాలా మంచి వ్యక్తి అనుకున్నారు అందరూ. నువ్వు చాలా సేవా స్ఫూర్తి ఎక్కువ ఉంది నీకు అనుకున్నారు. నిన్ను ఒక రకంగా జనసేన అభిమానులు, జన సైనికులు నిన్ను ఆదరించారు. నువ్వు ఆదరించిన దాన్ని నువ్వేం చేసావు? బొగ్గుపల్లి చేసావు. ఈరోజు నా పరువు తీసావు. నువ్వు నీచంగా ప్రవర్తించి ఆ అమ్మాయి పట్ల నువ్వు వేధింపులకు గురి చేసావు. ఆ అమ్మాయి మనస్తాపానికి గురయ్యి శారీరకంగా ఇబ్బంది పడి ఈ రోజున నిన్ను బయట పెట్టింది, రోడ్డుకి ఈడ్చింది. నువ్వు దీనికి సరైన క్లారిఫికేషన్ ఇవ్వకుండా నీకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే నేను ఒప్పుకోను. దీనికి పవన్ కళ్యాణ్ 100% సపోర్ట్ చెయ్యడు.